భక్తకోటి ఇష్టదైవం బొజ్జగణపయ్య ఈ ఏడాది పర్యావరణ ప్రియమైన రంగులతో కనువిందు చేసేందుకు ముస్తాబవుతున్నాడు. పూలు, పళ్ళు, దుంపలతో రూపొందించే ఆకర్షణీయమైన సహజ సిద్ధమైన రంగులతో కొలువుదీరనున్నాడు గణనాథుడు. రసాయనాలతో తయారైన రంగులతో కాకుండా ఈసారి ప్రత్యేక సహజ రంగులు అద్దుకోనున్నాడు. ప్రమాదకరమైన రసాయనాల నుంచి జలవనరుల్ని, పర్యావరణాన్ని రక్షించే లక్ష్యంతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సహజ రంగుల తయారీకి శ్రీకారం చుట్టారు. 2 లక్షలకు పైగా చిన్న విగ్రహాలకు, మరో 10,000 పెద్ద విగ్రహాలకు సహజమైన రంగులు అద్దేందుకు వ్యవసాయ వర్సిటీ ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ మహోద్యమంలో మట్టి విగ్రహాలను రూపొందించే సంస్థలు, వ్యక్తులు భాగస్వాములు కానున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్, సింథటిక్ రంగుల స్థానంలో సహజమైన రంగుల వినియోగం పట్ల అవగాహన కల్పించనున్నారు. కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా 30 టన్నుల సహజ రంగులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలు తాము స్వయంగా రూపొందించే మట్టి విగ్రహాలకు సహజ రంగులను అద్దేందుకు తక్కువ ధరల్లో వీటిని అందుబాటులో ఉంచుతారు. నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేటివ్ ప్రాజెక్టులో భాగంగా హోమ్ సైన్స్ కళాశాల సహజ రంగులను రూపొందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది. మొదట వస్త్రాలకు ఈ సహజమైన రంగులను అద్దారు. ఆ తరువాత హోలీ రంగులను సిద్ధం చేశారు. క్రమంగా వినాయక విగ్రహాలను సైతం సహజమైన రంగులతో అలంకరించేందుకు పండ్లు, పూలు, ఆకులు, బెరళ్లు, వివిధ రకాల దుంపల నుంచి రంగులను తయారు చేయడంపైన దృష్టి సారించారు. 12 ప్రాథమిక రంగులతో సహా మొత్తం 56 రకాల రంగులతో విగ్రహాలను అలంకరించే విధంగా ఈ సహజ రంగులను తయారు చేస్తున్నారు. 2 లక్షల చిన్న విగ్రహాలకు, 10,000కు పైగా పెద్ద విగ్రహాలకు రంగులను సిద్ధం చేయడం ఇదే తొలిసారి.